శివ, నీకో విషయం తెలుసా? నేను చిన్నప్పుడు చాలా తొందరగా మాటలు నేర్చేసుకున్నానంట. కొన్ని ప్రమాదాలు అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటాయి. ఏడ్సావు గానీ ఈ విషయం చెప్పు. ఒకవేళ కుర్చీకే గనక మాటలు వస్తే ఏమంటుంది? ఒరే నాయనా, ఎంతసేపు నన్ను చంపుకు తింటావు, కాస్త లేస్తే రెస్ట్ తీసుకుంటాను, ఊపిరి పీల్చుకుంటాను అంటది కదా. మరి ఫ్యాన్ కి మాటలు వస్తే ఏమంటుంది? నాయనా నా కళ్ళు తిరుగుతున్నాయి నాయనా, అర్జెంట్ గా స్విచ్ ఆఫ్ చేయరా బాబు అని అంటుంది కదా. టూ ఫన్నీ థాట్స్ కదా. మరి ఇలాంటి కాన్సెప్ట్ తోనే మన భాస్కర్ టీమ్ రాబోతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ జోకింగ్ జపాన్. గాలి చిరుగాలి నిన్ను చూసిందెవరమ్మా, వెళ్ళే నీ దారి అది ఎవరికి తెలుసమ్మా. నమస్కారం అండి. నేను మీ ఇంట్లోనే మీ పెరట్లోనే మీ చెట్లు ఉంటాను కదా, చెట్నే. బాగున్నారా? నేను ఇచ్చే కాలుతున్నా, హాయిగా పడుకుంటాను రా, బాగా పడుకోండి. హాయ్, హలో, నమస్తే, వణకం. నేనండి మీ ఫ్యాన్ ని. ఎలా ఉన్నారు, బాగున్నారా? ఎలా బాగుంటారా దిక్కుమన్నా? నువ్వేడు తెలుసు, నువ్వు ఆర్టిఫిషియల్, నేను న్యాచురల్. నేను ప్రకృతిలోంచి పుట్టాను, నువ్వు కృత్రిమంగా పుట్టావు. నీకు విషయం తెలిసేట, నువ్వు కరెంట్ లేకపోతే తిరగలేవే, నీకు అంత బొమ్మ లేదు. అంతెందుకు, ఈ మధ్య చవితిపోటులోకి వచ్చింది కదా ఏసీ, నీకు అది వచ్చి జనాలంతా నేను మొదలుపడిసారా, ఇంక నీకు గొప్ప చెప్పుకోవద్దు. ఓ చిప్పులాడి, ఏం మాట్లాడుతున్నావు? ముద్రస్తా అమ్మో, నేను కట్టకు పెట్టా, బొందాకు పెట్టా. ఎంత మాట్లాడుతున్నావు? చలి చలిగా అల్లింది, గిలిగిలిగా గెల్లింది, నీ వైపే మళ్ళింది మనసు. చిటపట చిందేస్తుంది, అటు ఇటు దూకేస్తుంది, సతమతమైపోతుంది వయసు. హాయ్ అండి, నేను మీ ఏసీని. నేను ఎప్పుడున్నా సరే మీకు జిల్లు అనిపిస్తాను. చిచి 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 చి. ఈ చీఫ్ ఫిగర్లు ఎక్కడున్నారా? మీరున్నారని తెలిస్తే రాకపోయేదాన్ని. ఐఎమ్ వెరీ కాస్ట్లీ యూనో. ప్లేట్ చేసావు నువ్వు ఇప్పుడు డాన్స్ ఒకసారి చెయ్యి. అబ్బా అబ్బా, ఓ డాన్స్ తెలవని తెలుసుదే, గౌడికి ఇది ముట్టు పెట్టు ఉంది. నేను చాలా కాస్ట్లీ ఫిగర్ యూనో. నువ్వు కాస్ట్లీ కాబట్టి శివరెడ్డి నిన్ను బెడ్రూమ్ ఉంచుకున్నాడా? ఎంత ఉంచుకుంటే ఏం ఫాయిదా, అసలు వాడతాయి కదా. ఎందుకు ఎందుకు వాడటం లేదు చిల్లు? వాడాలంటే శివారెడ్డికి కరెంట్ ఉండాలి కదా. శివారెడ్డి కరెంట్ లేదా? శివారెడ్డి కరెంట్ లేదా? శివారెడ్డి కరెంట్ లేదా? ఓ అక్క, నేను చెప్పింది శివారెడ్డి కరెంట్ లేదని కాదు. శివారెడ్డి ఇంట్లో కరెంట్ లేదు, కరెంట్ బిల్ కట్టక ఆ ఫీజు ఊడదిగారు. అవునా? మరి అలాంటప్పుడు ఏలికి వేలు పెట్టి దిన్నెందుకు కొడుకుని బెడ్రూమ్ లో పెట్టుకున్నాడు మహానుభావుడు. యూనో ఐ లవ్ అనసూయ. అమ్మో అమ్మో, ఎండారో తల్లే తెల్లే, ఆడవాళ్ళు ఆడలు ప్రేమించుకోవడం మా ప్రపంచకు మారిపోయింది. ఏంటే మీ కుళ్ళు దిక్కుమాలదానా? అక్క అక్క అక్క, అనసూయ గుర్తొస్తుంది. మొన్నటికి మొన్న ఏమైంది తెలుసా? షూటింగ్ లో కరెంట్ పోయిన గమ్మున కూర్చోవచ్చు కదా, ఫ్యాన్ దగ్గర మధ్య ఏడుపెట్టి గిరా 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 తిప్పుతుంది అక్క. ఇదే కరెంట్ పోయినప్పుడు కూడా నేను వదలడం లేదే. తల్లే అనసూయ, వాళ్ళకైతే అలా చెప్పమ్మా. నువ్వు షూటింగ్ లో నువ్వు నోట్లో వేనట్టుకుని ఎలగెలగెలగ అంతాం అనుకున్నాను నేను. ఫ్యాన్లు కూడా వెళ్ళాడతావా? అమ్మా జాగ్రత్త, ఫ్యాన్లు వెళ్ళినప్పుడు కరెంట్ వచ్చింది అనుకో, నీకు నోట్లో ఎటువంటి ఏళ్ళు ఉండదు మరి. ఎందుకే మనసులో పడుతున్నారు? డర్టీ డర్టీ ఫెలోస్. మీ బతుకంతా మీరంతే. నేను విమానాల్లో ఉంటాను, మీరు ఉంటారంటే. ఓ నీ అవ్వల్, ఈ మానవులు ఉంటావా నువ్వు? నేను 100కి 20 మంది వాడతారే, నన్ను 100కి 90 మంది నన్ను బాగా వాడతారే. తిన్నావేంటే? 100కి 90 మంది వాడుతున్నారంటే మన ఇద్దరు పనికి మనోళ్ళమా? దీని బతుకేంటో దీని పుట్టుకేంటో అందరికి చెప్పక్క. చెప్తాను చెప్తాను చెప్తాను. నీకు విషయం తెలుసా? నిన్ను కొత్తలో కొంతరా, కొత్తలో కొన్నప్పుడు ఈ తొక్కులాడి వెళ్తారు తిరుగుతుందా అని మెల్లి తిరుగుతుంది. తర్వాత 3 నెలలు అయిపోద్దా, ఆ తర్వాత దీని సౌండ్ ఎలాగొంత తెలుసా? తర్వాత 6 నెలలు అయిపోద్దా, దాని తర్వాత దీని సౌండ్ ఎలాగొంత తెలుసా? దీనికి ఎప్పుడు
ఎప్పుడే నట్టు ఊడిపోద్దో ఎప్పుడే బూళ్ళు ఊడిపోద్దో దీనికే తెలీదు నన్ను అయింది ఇదే పొట్టిదానా అమ్మో మీ ఇద్దరికి ప్యాన్ ఉందటే ప్యాన్ లేని మీకే ఎంత పొగరు ఉంటే ప్యాన్ ఉన్న నాకెంత పొగరు ఉంటుంది ఎంత పొగరు ఉంటుంది నీకు విషయం తెలుసా ఏంటే దీనికి ఏసీ ఎందుకు ఇచ్చాను చెప్పుకో చూద్దాం అవునక్క ఏసీ క్యాటర్ దీనికి ఎందుకు ఇచ్చావే ఇప్పుడు ఏసీ ఎవరింట్లో ఎక్కువ ఉంటుందా బాగా బస్ తింటుంటది మరి బడ బుక్కులో బాగా బలిసిపోయి ఎవరున్నారా కిట్లో ఏంటి అడిగి చెప్తే గోప మీద కొడతా నీ గొప్ప ఏంటో చెప్పే ఇప్పుడు నీ గొప్ప ఏంటో మనుషులు నీకు ఏం విలువ ఇస్తున్నారు చెప్పే నాకు మనిషి నిలువ ఇస్తాను మీకు రోజులు చెయ్యా మీకు కర్మ కాల్పోను నాకు మనిషి నిలువ ఇవ్వలేదు అంటే మనుషులకు పూజలు చేస్తాను బొట్లు ఆడతాను నా గురువు నీకు తెలిసే ఆ పూజలు చేసిన మనుషులే బాగా కోసి కుర్చీలు టేబుల్లు చేసేసుకుంటున్నారు దిక్కుమాలతానా అందుకో అందుకో ఇంకోటి అందుకో ఎవరో వస్తున్నట్టుంది కర్రోడు నా దగ్గరికి వచ్చేటట్టు నువ్వు ఓరే అటు ఓ దొంగలు కూడా మాకు నా మీద ఒరే పంప తీసి నువ్వులే చెప్తాడు ఇక్కడ ఒరే నీ తండ్రి పెడతాంటే బాగుపో కదా అటెల్ మా బామ్మ ఎప్పుడు అంటుంటది చెట్ల మీద దయ్యాలు ఉంటాయని ఇప్పుడు ప్రత్యక్షంగా చూసా ఇక ఈ దయ్యం నన్ను పట్టుకుందే అనుకో నా ప్రాణాలు పోతాయి ఎంచక్క ఎవరు చూడలేదు కదా చీ నీతో బతికేనే నీకు ఇప్పుడు అనిపించట్లేదే అగ్నిపులని తీసుకొచ్చి నీ ముఖం మీద చేస్తారే అదే నీ బతుకు అదే నీ బతుకు వీళ్ళకి మీకు ఏం తెలిసి నా విలువ ఇదిగో మీ ఇద్దరు కామెంట్ చేసినా కూడా నేను బాధపడలేదే నా బాధ అంతా దేనికి తెలుసా నేను ఎవరైతే మనుషులు బతికేస్తానో ఆ మనుషులు నన్ను పాడు చేసేస్తాను రే నేను ఏమని బతుకోలేదు నేను చచ్చిపోతాను నువ్వు చచ్చిపోతే మా పరిస్థితి ఏంటి అక్క చెట్లు చచ్చిపోతే వర్షాలు వస్తాయా రాబు వర్షాలు రాకపోతే కరెంట్ వస్తుందా లేదు కరెంట్ లేకపోతే మేము ఊగుతావా మిమ్మల్ని ఎవరు ఓపలేరు కూడా కదా అందుకే అక్క నువ్వు చచ్చిపోతే మేము చచ్చిపోతాం అక్క మమ్మల్ని క్షమించి అక్క ఊరుకోండి దొమ్ములుగుండి మొహం పెట్టుకుని బాగా చెప్పావు నా విలువ మీరు బాగా తెలుసుకుంటారు ఈ పెద్దలందరూ తెలుసుకుని నన్ను బాగా వాడితే నాకు అదే చాలు మరి జడ్జెస్ పర్యావరణ పరిరక్షణ అనే టైటిల్ని తీసుకుని కొంచెం మోటుగానే చెప్పారు, కొంచెం అవుట్ ఆఫ్ ది వేలో వెళ్ళిన లాంగ్వేజ్ అంతే. భానుగారు ఫస్ట్ టైం భాస్కర్ గారిని లేడీ గెటప్ లో చూస్తున్నా. అమ్మతోడు నాకు మీరు ఆ ఏసీ తీసేస్తే మిమ్మల్ని చూడాలని ఉంది పరిపూర్ణంగా. బాగుండిందండి. అంటే మొత్తం ఇంకా క్లైమాక్స్కి వచ్చేసాము, ఇంకా 100కి 100 ఇచ్చేయాలి అని మొత్తం ఒక పూనకం వచ్చినట్టుగా చేశారు. దడదడలు ఆడించేశారు. ఇట్ వాస్ గుడ్. పాయింట్స్